భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈడీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏఐసిసి పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క దీక్ష ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు సిబిఐ గాని ఈడీ గాని ఒక జేబు సంస్థ లెక్క వాడుకుంటుండు. గతంలో కూడా ఇక్కడ ఈడీ ఆఫీస్ కాడ మరి ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మరి రాహుల్ గాంధీ గారు చూస్తే రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారని చెప్పి ఒక భయం పుట్టుకొని మరి రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకైతే పని చేస్తా ఉన్నారో సంక్షేమం కొరకు మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాహుల్ గాంధీ గారు వాగ్దానం మేరకు అసెంబ్లీలో పెట్టి బీసీ కులగణన 42%, ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెప్పి ఢిల్లీ పంపడం జరిగింది. మరి పార్లమెంట్ లో అమలు చేయాలంటే మరి రాహుల్ గాంధీ గారికి మంచి పేరు వస్తుందని ఒక ఆలోచనతోని మరి అదే విధంగా గుజరాత్ లో కూడా ప్లీనర్ లా రాహుల్ గాంధీ గారు సవాల్ ఇస్తున్నారు. మరి ఇవన్నీ తట్టుకోలేకనే సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద చార్జ్ షీట్ లో పేరు పెట్టి మరి కేసు చేయడం జరిగింది. దానికి ఏదైతే విచారణ జరగాలి, మేము దీక్ష చేసేది కాంగ్రెస్ పార్టీకి వచ్చి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంబడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజలు అన్ని సంఘాల వారు మద్దతు ఉంటామని చెప్పి తెలియడానికి మరి ఈ యొక్క దీక్షా కార్యక్రమం చేస్తున్నారు. ధర్నాలు మీరు చేస్తున్నారు, ఇది అన్యాయం. మేము అన్యాయం ఒక ఇష్యూ గురించి కాదు, ఈ భారతదేశంలో ప్రతి వాళ్ళకి అవుతున్న అన్యాయం అగేన్స్ట్ గా ఫైట్ చేసేది మా రాహుల్ గాంధీ గారు. న్యాయ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయన. కాస్ట్ సెన్సస్ అనే ప్రాసెస్ ని మొదలుపెట్టింది ఆయన. మన దళిత బంధువులకు, బీసీ బంధువులకు, మన అన్న చెల్లెళ్ళకి న్యాయం చేద్దాము అని మొదలుపెట్టిన ఆ ప్రాసెస్, ఆ విప్లవం మొదలుపెట్టింది రాహుల్ గాంధీ గారు. అది భరించలేక, ఆ సక్సెస్ భరించలేక ఇవాళ చేస్తున్న మీరు రియాక్షన్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైనా బీసీలు బడుగ బలహీన వర్గాల్ని ముందర తీసుకొచ్చే నేతలు, అలా ముందర తీసుకొచ్చే ఈ వర్గాల్ని ముందర తీసుకొచ్చే రాజనీతి ఎవరు చేస్తారో వాళ్ళకి అగేన్స్ట్ గా ఇలాంటి పవర్ఫుల్ బీజేపీ కానీ ఇలాంటి పవర్ఫుల్ పార్టీస్ ఎప్పుడు వాళ్ళకి అగేన్స్ట్ గా ఉంటాయి. అందుకనే కదా ఈ రోజు దాకా న్యాయం కాలేదు బలహీన వర్గాలకి. ఈ రోజున మొదలైంది న్యాయం, ఇది అవుతుంది. అలాగే మీరు ఇప్పుడు ఈడీ కేసులో మీరు కనుక చూస్తే ఆ ఛార్జ్ షీట్ లో ఏ రకమైన సత్యం లేదు. ఏళ్ల తరబడి ఇన్వెస్టిగేషన్ చేశారు, వందలాది మందిని క్వశ్చన్ చేశారు, మా అగ్ర నేతల్ని కూడా ఇంటరాగేట్ చేశారు. అయినా వీళ్ళకి ఒక్క ఫ్యాక్ట్ దొరకలేదు నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ ఫ్యామిలీకి అగేన్స్ట్. అయినా ఛార్జ్ షీట్ పెట్టారు, తప్పుడు ఛార్జ్ షీట్ పెట్టారు. ఎందుకు అంటే, ఒకటి నేను చెప్తున్నా కదా, కుల గణన చేసి బీసీ బంధువుల్ని ముందర తీసుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దీన్ని ఎలాగా వెనకాల తీసుకురావాలి. రెండవది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి పెద్ద తప్పు చేసిన బీజేపీ మొత్తం దేశంలో మైనారిటీస్ ఆందోళనలో ఉంది. వాళ్ళని ఎలా అక్కడి నుంచి ధ్యాస ఎలా మళ్లించాలి అని తీసుకొచ్చింది. అందుకోసం ఈ ఛార్జ్ షీట్. అలాగే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందర కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం మామూలే బీజేపీకి. అందుకని మళ్ళీ వాళ్ళని యూజ్ చేసుకుని, ఈడీని సిబిఐని యూజ్ చేసుకుని ఈ ఛార్జ్ షీట్ చేశారు. అండ్ లాస్ట్, ఏదైతే మోదీ గడ్డో గుజరాత్ లో అక్కడ మేము గెలిపి చూపిస్తాం, అదే మేము సంకల్పం తీసుకొచ్చాం. ఇప్పుడు ఏసీ సెషన్ లో భరించలేక చేసింది ఈ కుట్రపూరితమైన రాజనీతి. కంపెనీకి 5,000 కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. అవి డ్రా చేసేదానికి ఇండియన్ అనే కంపెనీ పెట్టి 48% షేర్స్ చెప్పే సింపుల్ పాయింట్. ఎన్ని ఏళ్ల నుంచి చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. ఒక్క ఫ్యాక్ట్, ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయితే మొత్తం సంపద వాళ్ళ ఉన్న ప్రాపర్టీస్ అన్ని దేశానికి, నేషనల్ హెరాల్డ్ కి
ధారపోసిన ఫ్యామిలీ, అంటే జీవితాల్ని కూడా అర్పితం చేసిన ఫ్యామిలీ మీద బురద జల్లటం ఇంపాసిబుల్. కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళాయి? హెరాల్డ్ అనే కంపెనీకి ఎందుకు వెళ్ళాయి? ఒకటే చెప్తున్నాను, దీంట్లో ఎక్కడ కనెక్షన్ లేదు, దొరకలేదు. కాంగ్రెస్ పార్టీతో ఒక్క కనెక్షన్ దొరకలేదు. అయినా చేసింది పీరికి బీజేపీ, పీరికి మోదీ. మోదీ తేరీ తానాషాహి, మోదీ తేరీ తానాషాహి. కంపెనీ పైన 5,000 కోట్ల బాబు మీడియా మిగతా క్వశ్చన్స్ ఉంటే అడగండి. 2 లక్షల జీతం 10 లక్షల షూట్ రోజు ఒక షూట్ అది కరెక్ట్. ఈ మంచి క్వశ్చన్ అడిగారు. మోదీ గారిని ఇన్వెస్టిగేషన్ ఎక్కడ అవ్వాలి అంటే 3 లక్షలు వచ్చే జీతం మీద 10 లక్షల కోట్లు రోజుకి 5 సార్లు ఎలా మారుస్తున్నారు మోదీ గారు? ఇది ఇన్వెస్టిగేషన్ అవ్వాల్సిన విషయం. 2008 అప్పులతో మూసుకుపోయిన ఈ పత్రిక 2010లో మళ్ళీ ఎట్లా లాభంలో మీకు ఫ్యాక్ట్స్ అన్ని ముందర పెట్టాల్సిన బాధ్యత మోదీ, బాధ్యత బీజేపీది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏం చేశారు? అందరినీ ఇంటరోగేట్ చేశారు. ఏం లాభం లేదు కదా. నిజంగా అరెస్ట్ చేస్తే ఏం చేయబోతారు? కాంగ్రెస్ కార్యక్రమం అంతక ముందర అక్కడ దాకా వెళ్లేదాకా మేము ఉన్నాం. మాతో ఢీకొనండి ఫస్ట్. మేము మా లాస్ట్ శ్వాస దాకా మా అగ్ర నేతల కోసం, ఏ సోనియమ్మ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ సోనియమ్మ కోసం మా లాస్ట్ శ్వాస దాకా మేము ఫైట్ చేస్తాం. హెరాల్డ్ అనే పేపర్ లో పబ్లిక్ బాబు నేను మీకు విడిగా ఇంటర్వ్యూ ఇస్తాను. మీరు బీజేపీ ఎజెండా తీసుకుని ఇక్కడికి రావద్దు. వచ్చేటట్టయితే మేము పొలిటికల్ ఎజెండాతో మేము ఆశ చేస్తాం. ఇక్కడ మేము మీడియాతో మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ మీడియా. వీ విల్ టాక్ టు యూ. మీరు పొలిటికల్ గా మాట్లాడుతున్నారు, మీరు పొలిటికల్ గా మీకు ఆశ చేస్తారు. ఇన్ కేస్ యూ వాంట్ టు డూ పొలిటికల్ ఇంటర్వ్యూ, కమ్ సెపరేట్లీ. ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాపర్ ఇంటర్వ్యూ ఆన్ ద ఫ్యాక్ట్స్, వీఆర్ హియర్ టాకింగ్. అండ్ మేము చెప్పే సింపుల్ థ్యాంక్స్ అమ్మా. నేను చెప్పే మేము ఇక్కడ ఉన్నాం మీకు ఇద్దరు కూడా ఫ్యాక్ట్స్ పెట్టడానికి. అజిటేషన్ చేస్తున్నాం, సత్యాగ్రహం చేస్తున్నాం. ఇది మా హక్కు. వీఆర్ ఫైటింగ్. మీలో బీజేపీ వాళ్ళు క్వశ్చన్స్, బీజేపీ ఎజెండా ఎవరికైతే ఉందో వాళ్ళకి మేము కాంగ్రెస్ పరంగా ఆన్సర్ ఇస్తాం. విడిగానండి.